ఈ చెట్టు దగ్గర ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడాలనుకున్నారా? హలో, ఇక్కడ ఈ ఇంట్లో కానీ లేదంటే తర్వాత ఇది పాతబడ్డాక ఎవరినైనా ఏమైనా చేస్తే ఇక్కడే చనిపోయి ఎవరిదైనా ఆత్మ ఉందా అండి? చూసేసామా? సిగ్నల్ ఇస్తుంది. ఎవరో మాట్లాడుతున్నారంట. ఇక్కడ ఒక పెద్ద గొంతుంది. మాట్లాడింది ఎవరు? ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళబోకముందు ఈ బిల్డింగ్ గురించి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. యాక్చువల్లీ ఈ బిల్డింగ్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక పెద్ద నగరంలో అయితే ఉంటుంది. అసలు ఇది ఎలా ఉంటుంది, ఏంటి, నా వరకు ఎలా చేరిందని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక రీల్ అయితే పెడతాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ రీల్ అయితే చూడండి. ఈ రీల్ నాకు చాలామంది షేర్ చేశారు అక్కడికి వెళ్ళండి అని. నేను అంటే వెళ్ళండి అన్నాక నేను ఒకసారి ఆ రీల్ కింద ఉన్న కామెంట్స్ చదువుకున్నాను. అంటే లాట్ ఆఫ్ పీపుల్స్ టూ సైడ్స్ ఉన్నారు. అంటే నమ్ముతున్నారు, కొందరు నమ్మట్లేదు, కొందరు అయితే లేదు అక్కడ ఎవరో మనుషులు ఉంటారు అంటున్నారు. సో ఓకే, మనం ఇప్పుడు బాగా గసబడి పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ దయ్యం లేకుంటే కన్నా అంతా వేస్ట్ కదా అనుకున్నాను. ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేసేదానికి కారణం ఏంటంటే మామూలుగా ఇంత లాంగ్ అయితే రాలేను కదా. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఏజెన్సీ ఏరియాకి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు ఒకసారి ఈ బిల్డింగ్ని ఒక చూసి వెళ్దాము, ఏదైనా హర్రర్ ఎక్స్పీరియన్స్ అయితే కన్నా వీడియో తీద్దామని చెప్పేసి వచ్చాను. అండ్ ఫస్ట్ అయితే కన్నా ఇక్కడ రీల్ చేసిన బ్రోకే మెసేజ్ చేశాను. చేస్తే పాపం అతను నాకు అడ్రస్ కూడా ఇచ్చాడు. అండ్ తను కూడా వెయిట్ చేస్తున్నాడంట ఈ వీడియో కోసం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఈ లొకేషన్ షూట్ చేసి నాకు ఇచ్చినందుకు. అండ్ ఆ తర్వాత యాజ్ డీస్గా నేను చేసే వీడియోల కన్నా ముందు హోంవర్క్ అయితే చేస్తాను కదా, సేమ్ అలాగే హోంవర్క్ లాగా ఈ బిల్డింగ్ పక్కన ఉన్న ఈ సార్కి అయితే అడిగాను. సార్, అంటే ఈ బిల్డింగ్ లోపల నుంచి ఎప్పుడన్నా మీకు అనుమానాస్పదంగా సౌండ్స్ కానీ లేదంటే కన్నా ఇక్కడ ఎవరన్నా అంటే దయ్యాల్ని ఆత్మల్ని చూసినట్టు ఎవరైనా మీకు చెప్పడం కానీ మీరు వినడం కానీ జరిగిందా అని అడిగాను. కానీ ఆయన ఇంకా కొంచెం ఒక మెట్టి ఎక్కి చెప్పారు. లోపల పెద్ద పెద్ద పాములు కూడా ఉంటాయి, జాగ్రత్త, ఎవరు పోరు అన్నారు. సరే అని వెళ్ళాను నేను. వైజాగ్లో ఇది 100 ప్లేస్ ఉంటుందా లేకపోతే జస్ట్ డమ్మీ ప్లేసా చూద్దాం. గబ్బిలాలు ఉన్నాయి, పోదామా? యాక్చువల్లీ మనల్ని చాలామంది క్వశ్చన్ వేస్తున్నారు, ఎందుకు చబ్బీగా ఎత్తున్నారు అని. ఏం లేదండి, కొద్ది రోజుల క్రితం ఒక స్టోరీ విన్నాను. చబ్బీగా ఉన్న వాళ్ళకి దయాలు కనబడతాయంట.
అందుకే కొద్ది రోజులు లావు ఉంటే ఏం పోతుంది, మహా అంటే దయం కనబడుతుంది అంతేగా. ఒకవేళ కనపడకపోయింది అనుకో మన బాడీ ఆటోమేటిక్గా 6 ప్యాక్కి మళ్ళీ ఎగ్జిస్టా అడ్జస్ట్ అయిపోద్ది. ఒక 6 నెలలు మళ్ళీ కష్టపడాలి. ఎవరియా యాక్చువల్లీ ఎవరన్నా నా వీడియో వైజాగ్ నుంచి కొత్తగా చూస్తూ ఉండొచ్చు. ఈ ప్లేస్లో ఏదైనా ఉంది అని చెప్పి నిరూపించాలని కాదు, అలా అనుకుంటే ఎప్పుడో వచ్చేవాడిని. అలా కాదండి, ఒకవేళ ఉన్నా కూడా మీకు కనిపించదు, అది వీ హ్యావ్ టు ఫీల్. చూద్దాం. ఇక్కడ దొంగలు ఉండొచ్చు, జాగ్రత్త. క్యాప్ ఉంది బ్రదరు, మీకు నేను కొత్త కానీ దయ్యాలకి పాత. ఇక్కడ ఎవరన్నా ఈ బీర్లు తాగిన వాళ్ళు కానీ ఇంకేదైనా మీరు చేస్తుంటే కానీ నాకు మీకు ఎటువంటి సంబంధం లేదు. మీరు నాకు ఏం చేయనంత వరకు, ఒకేలా మీరు కాదు కూడదు ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఐ డోంట్ కాల్ రక్షక భటులు, ఐ హ్యావ్ టు, నేనే రక్షించుకుంటా. ఇది చూస్తే ఇక్కడ ఎవరో వచ్చినట్లేరు. ఏదో సౌండ్ వచ్చింది, అందుకు మాట్లాడుతున్నా. ఒక అన్న ఇప్పుడు చెప్పాడు పక్క బిల్డింగ్లో పాములు ఉంటాయన్నాడు. పాములతో మనకు పని లేదన్న, అంతేగా. ఏమన్నా ఉన్నాయా పాములు? అటు సైడ్ పోయి చూద్దామా? చూసేసామా? ఏ సిగ్నల్ ఇస్తుంది. ఎవరో మాట్లాడుతున్నారంట. హలో గైస్, కట్ పెట్టలేదు, మీరు చూస్తూనే ఉంటారు. సంథింగ్ దీనికి ఎవరో, ఇది యాక్చువల్ నైట్ విజన్. దీనికి ఎవరో మాట్లాడుతున్నారు అంటుంది. చూద్దాం. వెంటనే గాలి కూడా వచ్చింది. ఇక్కడ ఒక పెద్ద గొంతుంది. మాట్లాడడానికి ఛాన్స్ లేదు. మాట్లాడింది ఎవరు? నాతో కాదు, నైట్ విజన్లో. ఏం చెట్టు ఇది? ఈ చెట్టు దగ్గర ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడాలనుకున్నారా? హలో, ఇక్కడ ఈ ఇంట్లో కానీ లేదంటే తర్వాత ఇది పాతబడ్డాక ఎవరినైనా ఏమైనా చేస్తే ఇక్కడే చనిపోయి ఎవరిదైనా ఆత్మ ఉందా అండి?
అది ఎవరిని రికార్డ్ చేసింది? యాక్చువల్లీ నేను నైట్ విజన్ బాగా రికార్డ్ చేసేవాడిని. ఇప్పుడు ఓన్లీ వాయిస్ రికార్డ్ చేస్తున్నా. రికార్డ్ అవుతుందా? దాంట్లో ఏం మాట్లాడింది అనేది నేను మీరు ఒకటేసారి ఎడిటింగ్ చూద్దాం. ప్రజెంట్ అయితే రికార్డింగ్ పెట్టా. ఆటోమేటిక్ రికార్డ్ అయింది కదా. మన ఎనర్జీ కాకుండా వేరే ఎనర్జీ ఏదన్నా దానికి సంప్రదించాలంటే అది ఆటోమేటిక్గా ఆన్ అవ్వాలని చెప్పేసి సెట్టింగ్స్ అయితే ఆన్ చేశాను. అంత కష్టపడి 26 క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. అదేనండి చెప్పింది అర్థం కాదు, చెప్పిండేది మీకు అర్థం అయి ఉండదు. 26 ఉన్న వాళ్ళకే దయ్యాలు కనబడతాయి అన్నారు. అందుకే కష్టపడి లావ్ అవుతున్నా. కనపడకపోతే ఈ న్యూ ఇయర్ తర్వాత మళ్ళీ 6 ప్యాక్ ట్రై చేసుకుంటా. ఎవరో వచ్చారు మన వెనకాల, చూద్దామా? ఇదేంది? ఎవరు వచ్చారు? పోలీసు వాళ్ళ లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళ? అక్కడ ఏదో ఉంది కదా అని అనిపిస్తుంది, కనిపించదు. వామ్మో, ఇది ఇంత పెద్దగా ఉందా? అక్కడ కూడా ఏదో ఉంది. దిస్ ఈజ్ బ్లాక్ మ్యాజిక్ లేకపోతే ఏమో తెలియదు. పెద్ద రాయడం అంట. అమ్మా సారీ అమ్మా, ఇన్ కేస్ మీరే ఉంటే నేను ఇక్కడ ఉన్నాను, ఏదన్నా మీరు ఉన్నట్టు సిగ్నల్ ఇస్తే వీలైతే జనాలు చెప్తాను వచ్చి తెంగాయ కొట్టాలని, లేదా వెళ్ళిపోతాను. లెట్స్ గో. చూసాం మనం. లాస్ట్లో చూద్దాం, అది వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్. పోదామా? లెట్స్ గో. అబ్బా గైస్, ఈ
బిల్డింగ్కి సంబంధించిన ఒక రీల్ అయితే వచ్చింది. దాంట్లో 50% దయ్యాలు 50% దొంగలు అన్నారు. మీకేమనిపిస్తుంది? మీకు అనిపించినట్టే నాకు కూడా అనిపిస్తుంది, కానీ నేను చెప్పను. నా ఫీల్ వేరే ఉంటుంది. వీడియో చూసిన తర్వాత ఇక్కడ దయ్యం ఉందా లేదా అని మీరే కామెంట్ చేయండి. క్లారిటీగా చూపిస్తాను. నా భ్రమ ఏదో అనిపిస్తుంది, బట్ ఏది కనిపించట్లేదు. ఓకే, వన్ సెకండ్. ఐ హోప్ కెమెరా యాంగిల్ ఇది కరెక్ట్. ఏంటి సౌండ్? అంత ఏమైతే కాదు, ఎవడు భయపడి కాదు. ఎవరియా ఎవడు తక్కున్నాడు. నో గేమ్ స్టార్ట్. ఇప్పుడు ఎవరన్నా ఉంటే నేను చూస్తాను. ఏదో సౌండ్ వచ్చింది. పట్టుకున్నావా? అయినా మనకు వాళ్ళతో ఎందుకులే. మా ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఆత్మలు కానీ దయ్యాలు కానీ అవి ఉన్నాయని ఎవరన్నా నమ్మేవాళ్ళు కానీ, అవి ఉన్నాయని నమ్మించాలనుకున్న వాళ్ళు కానీ? సో మన పైన ఎవరైనా దాడి చేస్తే మనం అప్పుడు దాడి చేయాలి, దానికన్నా ముందు ఎవరిపైన దాడి చేయకూడదు. దిస్ ఈస్ వండర్ వీ హ్యావ్ రూల్. ఎవరో వచ్చినట్టు అనిపించింది. బయట ఏదో సౌండ్ వస్తుంది. గదిలోకి వెళ్ళాలనుకున్నాం కదా. లెట్స్ గో. గాయస్, ఒక ముఖ్య విజ్ఞప్తి. ఎవరన్నా నేను వచ్చింది చూసి మీరు కూడా రావాలని ప్రయత్నించి మీకేమైనా అయితే నాకు ఎటువంటి సంబంధం లేదు. ఓకే, ఎవరైనా వచ్చారా? ఎవరో వెళ్ళినట్టు అనిపించింది.
నా ఫేస్ పైన మీకు చెమటలు కనిపిస్తుండొచ్చు. ఓకే, ఇలా చెమటలు కనబడ్డాయంటే సంథింగ్ ఏదో అనిపించిందండి నాకు. నేను కాసేపు ఈ లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తాను. ఏమో చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా ఎతికినట్టు, వైజాగ్లో దయాన్ని పెట్టుకుని ప్రపంచం అంతా ఎతికినట్టుంటా. లైట్లు ఆఫ్ చేసి కాసేపు కూర్చుంటా. సో గైస్, మొత్తానికి అయితే మనం టోటల్గా ఒక ½ అన్ అవర్ పైనే ఉంటాను. నాకు ప్రజెంట్ అయితే ఏ ఫీల్ కలగలేదు. మధ్య మధ్యలో ఒక లోపలికి వచ్చిన 5 minutes తర్వాత సంథింగ్ ఏదో నాతో ఉన్నట్టు అనిపించింది. తర్వాత ఆ లాస్ట్లో ఇది ఆ చివర్లో ఎవరో పోయినట్టు అనిపించింది. నేను లోపలికి వచ్చాను కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారా, లేదంటే నిజంగా ఇక్కడ ఏదన్నా ఉందా అనేది ఎప్పుడైనా నేను వైజాగ్కి అమావాస్య రోజు వస్తే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో గైస్, వీడియో అంతా చూశారు కదా స్కిప్ చేయకుండా. సో ఎక్కడన్నా మీరు అంత సిన్సియర్గా చూసి నేను గమనించింది ఏదైనా గమనించి అక్కడ ఏదైనా ఉంది అనుకుంటే కన్నా కామెంట్ చేయండి. అండ్ నా మెయిన్ పర్పస్ మీరు అర్థమైంటుంది. అంత నైట్లో ఎందుకు వెళ్ళానంటే, ఇప్పుడు మనం పోయి ఆ రోజు అక్కడ నైట్ ఉండి ఓకే ఫేమస్ గోస్ట్ హంటెడ్ ప్లేస్ అని పేరు పెట్టారు, కానీ గోస్ట్ ఉందా లేదా అనేది తేల్చి చెప్పే అంత సీన్ మనకు లేదు. నేను పోయినప్పుడు నా వీడియోలో ఏం జరిగిందో అదైతే చూపించాను. అండ్ దానిలో ఒక ఫన్ డైలాగ్ కూడా చెప్పాను కదా, చబ్బీగా ఉంటే దయాలు కనిపించడం, అదేంటి మల్లెపూలు పెట్టుకుంటే కనిపించడం, వాటిని నమ్మను. సో ఎంకరేజ్ కూడా చేయను, ఏదో జస్ట్ ఫన్ కోసం చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా ఏదైనా పెద్ద ఫేమస్ ప్లేస్ ఉన్నా, పోతే చచ్చిపోతారు అన్న అలాంటి ప్లేస్ ఉంటే చెప్పండి, వెళ్ళి ట్రై చేద్దాం. దయ్యం కనిపిస్తే మీకు చూపిద్దాం.